అది అల్యూమినియం ఫండ్ ఓట్స్ అందరం కలిసి కంట్రిబ్యూట్ తీసుకెళ్తాం. ఇది బాగుంటుంది. అవును, ఇప్పుడు గోల్డెన్ జిప్లో కలెక్ట్ చేసేటప్పుడు ఆ మిగిలిన డబ్బులు చాలా బాగుంది. రండి ఇంకా సార్ ముందు ఎంపీ గారు సార్ ఎంపీ గారు వీడియో సారీ ఆ వెహికల్ అడ్డం దిగు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా క్షమాపణలు. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఈరోజు మహీంద్రా తరఫున రాకేష్ గారు వాళ్ళ డీలర్షిప్లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. వారి మైనీర్ సంస్థ నుంచి తెలిసింది ఏ విధంగా గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కార్స్ సంబంధించి వెహికల్స్ సంబంధించి ఎంత మంచి సర్వీస్ కానీ సేల్స్ కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. మరొక 2 కార్లు ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ 2 కూడా మహీంద్రా వైపు నుంచి రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అవుతాయని కూడా పూర్తి నమ్మకం. అయితే అందరూ కూడా గర్వించాల్సింది ఏమిటంటే అందరూ కూడా ఏదైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో, ఎలక్ట్రిక్ కార్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇలాంటి అన్నీ కూడా న్యూ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి. ఏదో బయట తయారు చేసి ఇక్కడ అమ్మడం అని కాకుండా మహీంద్రా అనేది మన ఇండియన్ భారతదేశంలో తయారయ్యి మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేసి ప్రపంచంలో దిగ్గజాలైన కంపెనీలతో పోటీ పట్టడం వాళ్ళకంటే కూడా మంచి క్వాలిటీతో చేస్తూ ఉంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని మనం అందరం కూడా గర్వంగా చూడాలి, అందరం గర్వించాల్సిన విషయం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది మన కంపెనీ, భారతదేశ కంపెనీ, మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీతో చేస్తాం. అందరినీ కూడా ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారతదేశం వాటిని మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచిదని కోరుతూ ఒకసారి రాకేష్ గారికి అలాగే రమేష్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. షూర్ దాకా ఎంతైతే బాగా చేశారు దానికంటే ఇంకా బాగా చేస్తారని ఆలోచిస్తాను. మైనీర్ ఆటో వరల్డ్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ జరిగి స్టార్ట్ అయింది. దానికి కృష్ణారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ప్రారంభించారు. సో ఇవాళ నుంచి ఆ వెహికల్స్ అన్ని టెస్ట్ రైడ్స్ అన్ని మన షోరూంలో స్టార్ట్ అవుతాయి. ఇవాళ నుంచి ఇందాక ఎంపీ గారు చెప్పారు ఇది ఇండియాలో తయారు చేయడం గర్వకారణం అని. ఇది ఇండియా నుంచి వరల్డ్ మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీతో తయారు చేశారు. విత్ 5 స్టార్ రేటింగ్ ఫర్ సేఫ్టీ, 79 కిలోవాట్ బ్యాటరీ బ్యాక్తో ముందు ఫస్ట్ లాంచ్ చేశారు. సో డెఫినెట్లీ చాలా మేము బుకింగ్స్ అవి కూడా చాలా భారీ స్థాయిలో ఆల్రెడీ మాకు వచ్చేసి ఉన్నాయి. సో మేము ఇప్పుడు బుకింగ్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేసి షోరూమ్లో టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు ఇవాళ నుంచి. సో
సో మీడియా మిత్రులందరూ ఇట్లా వచ్చి ఆదరిస్తుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఇక్కడ గుంటూరులో మహీంద్రా ఆరిజిన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలని పైనీర్ సంస్థ వారు తీసుకురావటం, వాటిని గౌరవ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లీడర్ శ్రీ లావు శ్రీకృష్ణారావు గారు ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పైనీర్ అనే పదానికి అర్థం మనందరికీ కూడా తెలుసు. ఆ పేరు తగ్గట్టే దాన్ని సార్థం చేసుకుంటూ చుప్పల రమేష్ గారు ఆటో ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్లో, ఎడ్యుకేషన్లో ఇట్లా మల్టిపుల్ సెక్టార్స్లో ఆల్వేస్ బ్రింగ్ అప్ న్యూ థింగ్స్. అలానే పక్క బిజినెస్ అనే కాకుండా ఎంతో ఫిలాంథ్రఫీ యాక్టివిటీస్లో ఎన్నో చారిటీస్ ఈజ్ డూయింగ్. అండ్ ఆయనకి చేదోడోదారుడుగా వాళ్ళ అబ్బాయి చుప్పల రాకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పైనీర్ బ్రాండ్ ముందుకు తీసుకెళ్తూ దే ఆర్ ప్రోగ్రెసింగ్ బిగ్ వే. బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒకప్పుడే కానీ చాలా మందికి అవగాహన వచ్చింది. మంచి నీడెడ్, ఎమిషన్ ఫ్రీ కాబట్టి పొల్యూషన్ ఉండదు, ఎకో ఫ్రెండ్లీ. అలానే లో మెయింటెనెన్స్, వేరెంట్ కానీ వీటి పరంగా పార్ట్స్ పరంగా రెగ్యులర్గా చేసే పరంగా లో మెయింటెనెన్స్. డ్రైవ్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా స్మూత్గా, చాలా క్వైట్గా, చాలా బాగుంటుంది. చాలా అందరు కూడా ఒక హ్యావ్ ఏ ప్రెజెంట్ డ్రైవ్. ప్లస్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఇన్సెంటివ్స్ ఇస్తే ఎంకరేజ్ చేస్తుంది. పైగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్లుగా మహీంద్రా మన దేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో, మన స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి మన బ్రాండ్, మన ప్రొడక్ట్స్ని, మన బ్రాండ్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. విష్ పైనీర్ ఆటో వరల్డ్ బిగ్ సక్సెస్. Make all the